హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్మను వండర్స్. ఈరోజు మన ఛానల్లో పెసర గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నా అండి. చాలా ఈజీగా మనం ఈ గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుందండి. ఇలాంటి టేస్టీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా 250 గ్రాముల వరకు మనం పెసల్ని తీసుకోవాలండి. ఈ పెసలు నీట్గా వాష్ చేసి ఒక 4 గంటల వరకు నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. అదేవిధంగా మరొక చిన్న మిక్సీ జార్లో 3 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, ఒక 1/2 కప్పు వరకు కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 2 రెబ్బల వరకు కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అన్నీ కూడా మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం పప్పుని, చిల్లీ పేస్ట్ని ఈ విధంగా మనం విడివిడిగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పులో మనం ముందుగా పెట్టుకున్న పెసల్ని స్మాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి వడలు అనేవి చాలా క్రంచీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మిక్స్ చేసుకున్న పప్పులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిల్లీ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో ఒక 1/2 కప్ వరకు చాప్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలండి. డీప్ ఫ్రై కోసం మనకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది మంచిగా హీట్ అయింది. చూడండి, పిండి అనేది కొద్దిగా తీసుకుంటూ వడలు అనేది ఈ విధంగా ఒత్తుకోవాలండి. వడలు చేతితో కానీ లేదు అంటే ఎంటీ పాల ప్యాకెట్ కానీ ఎంటీ ఆయిల్ ప్యాకెట్ కానీ మనం యూస్ చేసి ఈ వడలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. వడల్ని నూనెలో యాడ్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ని టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేసుకోవాలండి. లేదంటే వాటర్ అనేవి ఆయిల్లో పడినప్పుడు ఆయిల్ అనేది మన ఫేస్ పైకి వచ్చే ఛాన్సెస్ ఉంది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రై చేసేటప్పుడు. సో నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. చూడండి, వడలు అనేవి రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన పెసర వడలు రెడీ అయిపోయినాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా మనకి వడలు అనేవి ప్రిపేర్ అయిపోయినాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వడల్ని మనం అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.